అందరు లేకపోయినా పర్లేదు, అపాయం రాకపోతే చాలు. తీసుకెళ్ళు. బయలుదేరు. నువ్వు పద. ఇంకెప్పుడు ఇలాంటి తెలివి తక్కువ పనులు చెయ్యకు. నేను రావడం క్షణం ఆలస్యం అయింటే ఎలాంటి ప్రమాదం జరిగేదో ఏమో. సారీ అండి. సారీ ఏంటి? ఏం చేయబోతున్నావు? గాయత్రి, ఏం చేస్తున్నావు? తన మనుషులతో ఎందుకు కాల్పులు జరిపించారో అర్థం కావడం లేదు. అయ్యా మాణిక్యం గారు, నేను మీకు ఏం అన్యాయం చేశాను అని మీడియా సాక్షిగా మిమ్మల్ని అడుగుతున్నానండి. ఏంటి సార్ అర్జెంట్గా రమ్మన్నారు? రా కూర్చోవయ్యా. చెప్పండి సార్. ఈ రోజు ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉందయ్యా, అందుకే రమ్మన్నాను. ఈ ఫంక్షన్ జరగాలంటే నువ్వు ఖచ్చితంగా ఉండాలి. ఏం ఫంక్షన్ సార్? అందులో నా ఇంపార్టెన్స్ అంత ఉందంటే ఐఎమ్ సో లక్కీ అండ్ సో హ్యాపీ సార్. భలేవాడివయ్యా. ఎప్పుడైతే నువ్వు నాతో చేతులు కలిపావో అప్పటి నుంచి నువ్వు కూడా ఈ ఫ్యామిలీలో ఒకటివైపోయావు. ఇంకెక్కడ ఫ్యామిలీ సార్, అందరినీ లేపేశారుగా. ఇలాంటి సెటైర్లు బాగా వేస్తావు, పని మాత్రం చెయ్యవు. సరదాగా అన్నాను లేవయ్యా, ఫీల్ అవ్వకు. సార్, ఏంటి? వాళ్ళు వచ్చారు. లోపలికి పంపించవయ్యా. ఓకే సార్. ఎవరు సార్? ఫంక్షన్ కావలసిన ముఖ్యమైన వ్యక్తులు. రండి రండి. అరే, ముగ్గురే వచ్చారేంటి? మిగిలిన ముత్తైదులంతా ఏరి? పిలిచాను సార్, 10 నిమిషాలు వచ్చేస్తారు సార్. అవునా? ఈలోగా మీ ఏర్పాట్లన్నీ మీరు చూడండి. పేరెంటానికి పిలిచారు, ఇంట్లో చూస్తే ఎవరు లేరు. ఇంతకీ సీమంతం ఎవరికి? పసుపు కుంకుమలు గంధపు బొట్లు ఎవరికి పెట్టాలి? కళ్ళ ముందు 6 అడుగుల మనిషి కనిపిస్తుంటే ఎవరికని అంటారేంటి? కనిపించట్లేదా మీకు? ఇతనికి సీమంతమా? అవును. మీరు బొట్లు పెట్టాల్సింది, గాజులు తొడగాల్సింది, అక్షింతలు వేసి ఆశీర్వదించాల్సింది ఇతన్నే. సీమంతం చాలా గ్రాండ్ గా జరగాలి. మీరెళ్ళి మిగిలిన ముత్తైదులను పిలుచుకురండి, ముహూర్తానికి టైం అవుతోంది. సార్, దిస్ ఇస్ టూ మచ్. నీకోసం ఇంత మంచి ఫంక్షన్ ఏర్పాటు చేస్తుంటే టూ మచ్ అంటావేంటయ్యా? ఏమ్మా, వాళ్ళు వచ్చేసరికి ముహూర్తం దాటిపోయేటట్టుంది. ముందు మీరొచ్చి బొట్టు పెట్టండి. మగాడికి సీమంతం ఏంటి సార్? మగాడని మీరనుకుంటే సరిపోదు, నేననుకోవాలి. ముందు నేను చెప్పినట్టు చెయ్యండి. చెయ్యమని చెప్తుంటే అర్థం కావట్లేదా? చెయ్యండి. బెంగళూరుని షేక్ చేసిన నంజుండ స్వామి నీ కంటికి ఆడింగి వెదలా కనిపిస్తున్నాడు. ఆడంగి వాడిని ఆడంగి వెధవ అనకుండా ఇంకేమంటారా? లింగు లింగుమంటూ బెంగళూరు నుంచి ఊపుకుంటూ వచ్చి ఏం పీకావయ్యా? ఒక్క పని సరిగ్గా చేసావా? నీకన్నా లోకల్ పోలీసులు నమ్ముకొని ఉంటే నా పని ఎప్పుడూ అయిపోయేది. అనవసరంగా నిన్ను పిలిపించుకున్నాను. టైం వేస్ట్, మనీ వేస్ట్. నీలాంటి వాడికి చేతులకు గాజులు తొడిగి సీమంతాలు చేయకుండా
సన్మానాలు చేసి చేతిలో అవార్డులు పెడతారనుకున్నావా? ఆ గాయత్రి ప్రెస్ మీట్ పెట్టి అల్లాడిస్తుంది. ఆ న్యూస్ వచ్చినప్పటి నుంచి పైనుంచి ఒకటే ఫోన్లు. ఎవడికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక పిచ్చెక్కుతోంది. నువ్వు మాత్రం మధ్యాహ్నం బీరు, నాటుకోడి బిర్యానీ, సాయంత్రం పుల్కాలు ఫుల్ బాటలతో ఎంజాయ్ చేస్తున్నావు. అవి సరిపోతున్నాయా? రాత్రికి ఇంకేమైనా ఏర్పాట్లు చేయమంటావా? మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు సార్. నువ్వు కాబట్టి చాలా తక్కువ మాట్లాడుతున్నాను. ఇంకొకడైతే చూసుకునేవాడిని. చనిపోయిన కూతురు శవాన్ని పట్టుకోలేకపోయావు. పారిపోయిన నా డూప్లికేట్ కూతుర్ని పట్టుకోలేకపోయావు. ఇంకెందుకు పనికొస్తుందయ్యా? ఆ అమ్మాయి ఎక్కడుంది? ఎక్కడికి వెళ్ళింది? మన వెనక ఏం చేస్తుంది అన్న ఆలోచన ఉందా నీకు? పౌరుషం పొడుచుకురావడం కాదు. నీకు దమ్ముంటే నువ్వు ఆడంగివాడివి కాదు, అసలు సిసలైన మగాడివని నిరూపించుకో. నంజుండ సీమంతాలు చేయించుకునేవాడు కాదు, సన్మానాలు చేయించుకునే వ్యక్తిని నిరూపిస్తాడు సార్. సన్మానం చేయడానికి సిద్ధంగా ఉండండి. నంజుండా, మాటలొద్దు, చేతల్లో చూపించు. ఏంటి సార్ అర్జున్గా రమ్మన్నారు? దీన్ని అర్జెంటుగా వెతికి పట్టుకోవాలి. ఎమ్మెల్యే ఇంట్లో ఎంతో సీక్రెట్గా దాచిపెట్టాం. స్పృహలో లేదు కదా అని కొంచెం నెగ్లెక్ట్ చేశాం. అంతే, అవకాశం ఉపయోగించుకుని ఎస్కేప్ అయిపోయింది. తొందరగా వెతికి పట్టుకోవాలి. ఖచ్చితంగా గాయత్రి మళ్ళీ ఏదో ఒక చోట దాచుంటుంది సార్. ఆ గాయత్రిని, కిరణ్ని కనిపెట్టా. వాళ్ళ మూమెంట్స్ని అబ్జర్వ్ చేయి. ఏదో ఒక క్లూ తప్పకుండా దొరుకుతుంది. మాణిక్యం నన్ను ఘోరాతి ఘోరంగా అవమానించాడు. నంజుండ జీవితంలో ఎప్పుడూ అంత అవమానం చూడలేదు. ఆడోళ్ల ముందు ఆడింగి వెధవని చేశాడు. సిగ్గనిపించింది. తొందరగా వెతికి పట్టుకోకపోతే మనకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా పోతాయి. ఎక్కువ టైం లేదు నిహారిక. తీసుకోండి మేడం. వీడా? ఇంతకీ ఈ ఫోటో మీదేనా? ఈ అమ్మాయా? ఈ అమ్మాయి తెలుసా నీకు? ఎందుకు తెలీదు? ఎమ్మెల్యే గారి కూతురు కదా. సార్, ఈ అమ్మాయిని నేను చూశాను కూడా. ఏంటి, ఈ అమ్మాయిని చూసావా? చూశాను సార్. ఎక్కడ చూసావు? ఇప్పుడు ఎక్కడుంది? చూపించు, పద. ఇంతకుముందు చాలా సార్లు చూశాను కానీ ఇప్పుడు ఎక్కడుందో తెలియదు సార్. సార్, ఈ అమ్మాయి వెనుక చాలా మిస్టరీ ఉంది సార్. మిస్టరీనా? ఏంటిది? కిరణ్, గాయత్రి అని ఇద్దరున్నారు సార్. ఒక రోజు రాత్రి ఈ అమ్మాయి డెడ్ బాడీ వాళ్ళ ఇంట్లోకి వచ్చింది సార్. బాడీని బయటపడేద్దామని తీసుకెళ్తే పోలీసులు ఎదురుపడ్డారు సార్. చేసేదేమి లేక మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఆ లాన్ లో పుట్ చేసి దాని మీద ఒక గులాబీ మొక్క నాటారు సార్.
కింద శవం ఉండడం వల్లే మొక్కకు పూసిన ఎర్ర గులాబీ నల్ల గులాబీగా మారిపోయింది సార్. ఇదే సార్ మిస్టరీ. నమ్మేశారా సార్? ఎవరైనా నమ్మేస్తారు సార్. మీరు నమ్మకండి సార్, ఇదంతా పెద్ద కామెడీ కదా సార్. ఆ కిరణ్ నాతో చెప్పిన కామెడీ కథ. ఎందుకు సార్ కొట్టారు? నంజుండను చూస్తే కామెడీ కథలు చెప్పాలనిపిస్తుందిరా నీకు? కొట్టకండి సార్. అయ్యా అమ్మో. వీడు చెప్పేది నిజం సార్. వాట్? అవును సార్, వీడు చెప్పేది నిజం. కాదు. నువ్వు నోర్మోయ్. వామ్మో. సార్, వీడు చెప్పినవన్నీ ఆ ఇంట్లో జరిగే. అందుకే వాళ్ళిద్దరూ నన్ను చూసి తెగ కంగారు పడిపోయేవాళ్ళు. అర్ధరాత్రుల్లో దాని ముందు కూర్చొని ఏడ్చేవాడు. ఆ మొక్క చుట్టూ నేను కూడా చాలాసార్లు తిరిగాను సార్. అక్కడ ఖచ్చితంగా డెడ్ బాడీని పాతి పెట్టారు సార్. ఈ పువ్వుని చూడండి సార్. ఎర్రగా ఉండాల్సిన పువ్వు నల్లగా మారిందంటే ఒక అద్భుతమే కదా సార్. ఎస్, వీడు చెప్పింది కరెక్ట్. కరెక్టా నా బొందా? అంత అబద్ధం సార్. ఆ కిరణ్ గారు ఒక మెంటలోడు సార్. వాడు చెప్పింది ఏది నమ్మకూడదు. కానీ ఒక్క విషయం సార్, ఆ కిరణ్ కథ చెప్పిన తర్వాత చాలా సార్లు ఆ అమ్మాయిని బయట కూడా చూశాను సార్. దొరికింది, దొరికింది నిహారిక. డెడ్ బాడీ దొరికింది. వాడికంటే వీళ్ళిద్దరూ పెద్ద మెంటలోళ్ళ ఉన్నారు. అయ్యా కమాన్ కమాన్ కమాన్, తొందరగా లిఫ్ట్ చేయండి సార్. చెప్పు. మీ అమ్మాయి డెడ్ బాడీని మీకు గిఫ్ట్గా ఇస్తాను. సన్మానం చేయడానికి సిద్ధంగా ఉండండి సార్. ఏం మాట్లాడుతున్నావయ్యా? దొరికింది సార్, మీ అమ్మాయి డెడ్ బాడీ దొరికింది. దొరికిందా? ఎక్కడ? ఎక్కడుంది? గాయత్రి ఇంట్లో ఉంది. తొందరగా బయలుదేరొచ్చండి. నిజమేనా? నిజమే సార్, లేట్ చేయకుండా త్వరగా బయలుదేరొచ్చండి. వీడు చెప్పింది నిజమేనా? రేయ్ పదరా. ఎక్కడికి సార్? డెడ్ బాడీ ఎక్కడ ఉందో చూపిద్దు కానీ పదా. సార్, అక్కడ శవం ఉన్నదే అబద్ధం, నేను బయట చూసింది అబద్ధం. అంతా మా రోగం, మా భ్రమ సార్. అమ్మా! ఎక్కువ మాట్లాడద్దు, పదా. సార్ రా. సార్ సార్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఎమ్మెల్యే మన జోలికి రాడు. కానీ మన ఇంట్లో ప్రియాంక డెడ్ బాడీ ఉన్న విషయం వాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. తెలిసిందంటే ఆ నేరం మనం చేసిన వాళ్ళం అవుతాం. ఆ విషయం గురించి ఎవరి దగ్గర నోరు జారను గాయత్రి. రేయ్ రా. అమ్మో!
పోయి ఈ మెంటోడి ఇంటికి కిందికి తీసుకొచ్చారు సార్. ఏయ్ ముందు నువ్వురా. సార్ నన్ను వదిలేండి సార్, నేను చెప్పేది వినండి సార్. ఏయ్ ముందు నువ్వురా. అమ్మా అయ్యో ఈడెక్కడ ఉన్నాడు అయ్యా? ఏయ్ గాయత్రి, దొంగలు దొరికిపోయారు, రండి రండి. బయటికి రండి. నల్ల గులాబీ రహస్యం తెలిసిపోయింది గాయత్రి. ఈ పులిగాడే చెప్పాడు. ఇదంతా కిరణ్ గారి కట్టు కదని చెప్పాను కదా సార్. ఏం కావాలి మీకు? ఎందుకు వచ్చారు మా ఇంటికి? మీరు పూడ్చిన శవం కావాలి. ఆ డెడ్ బాడీని కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాం. మీరు రండి సార్. ఏమిటి రండి. ఇదిగోండి సార్, ఇక్కడే పూడ్చారు. ఇక్కడే ఒక మొక్క ఉండేది, దానికో నల్ల రోజా పువ్వు ఉండేది. ఎన్నోసార్లు వీళ్ళు ఇక్కడ డ్రామాలు ఆడితే కనిపెట్టలేకపోయాను. వీళ్ళ మాటల్ని గుడ్డిగా నమ్మేశాను. ఈ రోజుతో వీళ్ళ చాప్టర్ క్లోజ్. తవ్వి చూస్తే డెడ్ బాడీ నిజం రెండు బయటపడతాయి. వచ్చారా సార్ ఎక్కడుంది సార్? ఇదిగో ఇక్కడే ఉంది. మీరు చేసిన క్రైమ్ మీడియా ముందు బయట పెట్టాలని నేనే పిలిపించాను. మీలాగే మీడియా కాన్సెప్ట్ నేను వర్కౌట్ చేశాను. సార్, మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? మాణిక్యం గారి కూతురు ప్రియాంక డెడ్ బాడీ ఇక్కడే ఉందా? 100% కన్ఫర్మ్. మీ కళ్ళ ముందే తవ్వి చూపిస్తాను, చూడండి. ఆగండి. మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఊరుకునేది లేదు. మర్యాదగా బయటికి నడవండి. పోలీసుడికి అనుమానం వస్తే సమాధానే కాదు, ఇంటిని కూడా తవ్వేస్తాడు. ఏ ఆధారాలు లేకుండా ఇలా ఎలా చేస్తారు? ప్రియాంక మిస్సింగ్ కేసును టేకప్ చేసిన స్పెషల్ ఆఫీసర్ని నేను. ఆధారాలతో పని లేదు, అనుమానం వస్తే చాలు. వెళ్ళమని చెప్తున్నాను కదా. అటు తప్పుకో. ఇక్కడేం లేదు సార్, అనవసరంగా తవ్వి నాశనం చేయకండి. నా డ్యూటీ నేను చెయ్యాలి, అనవసరంగా టైం వేస్ట్ చేయకండి. అయినా ఇక్కడ ఏం లేనప్పుడు మీరెందుకు కంగారు పడుతున్నారు? తవ్వనివ్వండి. మీరు అడ్డుపడితే ప్రియాంక డెడ్ బాడీ ఇక్కడే ఉందని కన్ఫర్మ్ చేసుకోవాల్సి వస్తుంది. నువ్వు చెప్పిందంతా కట్టు కదా అని చెప్పాను సార్, అయినా ఇక్కడికి తీసుకొచ్చాడు. ఏయ్, మాణిక్యం గారిని ఇరికిస్తారా? మాణిక్యం గారి పరువు తీస్తారా? పాపం ప్రజలు ఆయన్ని నమ్మి ఓటేస్తే ఆయన మీద ఉన్న గౌరవాన్ని పోయేలా చేస్తారా? ఇప్పుడు మీరు చేసిన దానికి ఏం జవాబు చెప్తారో చూస్తాను.
పోయి పోయి మాణిక్యం నంజుండుతో పెట్టుకున్నారు, అయిపోయారు. మీరు చెప్పింది కదే కదా, మీరెందుకు భయపడుతున్నారు? మా ప్రియాంక తల్లి. అమ్మాయి సార్